నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రీడల్లో రాణిస్తేనే క్రీడాకారులకు ఉన్నత భవిష్యత్తు. రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఘనంగా ముగిసిన 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డెక్కిన విద్యార్థినులు. వేధింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. పక్కకు ఒరిగిన నిర్మాణంలో ఉన్న భవనం. భయాందోళనలో పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థాన పరిసర ప్రాంత వాసులు. గోదావరి తీరంలో ఘనంగా వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు. ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తున్న భక్తులు. క్రీడల్లో రాణిస్తే క్రీడాకారులకు ఉన్నత భవిష్యత్ అని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజేతలకు ట్రోఫీలు అందజేశారు. క్రీడల్లో రాణిస్తే క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని రాజమహేంద్ర యూనివర్సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హితవు పలికారు. 4 రోజులుగా నారాయణపురంలోని ఆర్ఎంసీ షటిల్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన యూనిక్ సన్ రైజ్ 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు బుధవారం సాయంత్రం ముగిశాయి. ఈ కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లోని క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శనలిచ్చారు. విజేతలకు రాజమహేంద్ర యూనివర్సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గర్గ్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి అంకమ్మ చౌదరి, బ్యాడ్మింటన్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం తదితరులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి కాసు నవీన్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నమూరి రామసాయి, దీపు తదితరులు హాజరయ్యారు. దక్షిణ భారతదేశం నుంచి 7 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరై విశేషమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడాకారుల అంకిత భావాన్ని కొనియాడుతూ యువతలో క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందించడంలో క్రీడల ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. రాజమహేంద్రానికి చెందిన యువ క్రీడాకారులు వ్యక్తిగత ఎదుగుదలకు, సమాజ అభివృద్ధికి క్రీడలపై చురుగ్గా ఆసక్తి చూపాలని సూచించారు. అతి సత్యనారాయణ మాట్లాడుతూ క్రీడల పాత్రను వివరించారు. కష్టపడి విజయం సాధించిన విజేతలను అభినందించారు. నగరానికి క్రీడా వైభవాన్ని తీసుకొచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నిర్వాహకులను అభినందించారు. బ్యాడ్మింటన్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం బ్యాడ్మింటన్ ప్రోత్సహించడంలో, స్థానిక ప్రతిభను వెలికి తీయడంలో అసోసియేషన్ నిబద్ధతను కొనియాడుతూ పాల్గొన్నటువంటి వారికి, మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల షటిల్ కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. అన్ని విధాలా కూడా మా ఎమ్మెల్యే అయిన శ్రీ ఆదిరెడ్డి వాసు గారు అన్ని విధాలుగా కూడా మాకు సహకరించారు. ఆయనే ముందుండి ఆనరబుల్ చైర్మన్గా ఉండి మేమంతా ఆర్గనైజింగ్ కమిటీలో ఉండి ప్రతి ఒక్కరికి సుమారు 7 రాష్ట్రాల నుంచి వచ్చారు క్రీడాకారులు. వాళ్ళందరికీ కూడా ఫ్లైట్ ట్రావెలింగ్ ఛార్జీలతో పాటు నెక్స్ట్ అన్ని రూమ్స్ కానీ, ఫుడ్ కానీ అన్ని సదుపాయాలు కూడా ఏ విధమైన లోటు లేకుండా చాలా బాగా అరేంజ్ చేయడం జరిగింది. అంతేకాదు ఈ 4 రోజుల్లో కూడా ఈ గేమ్స్ జరుగుతున్నంతసేపు చిన్న విషయంలో కూడా ఏది కూడా తేడా లేదు. ఎక్కడా కూడా చాలా కామ్గా, ప్లెజెంట్గా రాజమండ్రి జనాలు కూడా వచ్చి చూడడం చాలా అద్భుతంగా జరిగింది. చాలా బ్రహ్మాండంగా విజయం చేసినందుకు ముందుగా రాజమండ్రి ప్రజలు అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ అన్ని విషయాల్లో కూడా ప్రతిరోజు రివ్యూ పెట్టి మా ఆర్గనైజింగ్ కమిటీకి వెనకాల దన్నుగా ఉండి టోర్నమెంట్ అనేది గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి వచ్చేసిన ఎమ్మెల్యేకి ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా ఆర్గనైజింగ్ కమిటీలో ప్రతి మెంబరు కూడా ఈ 15 రోజులు ప్రతిరోజు కష్టపడి రోజు ఒక 3 అవర్స్ 4 అవర్స్ ఇదే విషయం మీద కష్టపడి అన్ని రకాల సపోర్ట్ చేశారు. అదేవిధంగా రాజమండ్రిలో మాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమంది, అలాగే వ్యాపారస్తులు ఇలా కొంతమంది మాకు ఈ టోర్నమెంట్ స్పాన్సర్గా వ్యవహరించారు. వాళ్ళందరికీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీర్తి చక్ర పందిళ్లపల్లి శ్రీనివాస్ 70వ జన్మదిన జ్ఞాపిక సభ రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. దేశంలోనే 2వ అత్యున్నత పురస్కారం కీర్తి చక్ర పొందిన ఐఏఎస్ అధికారి పందిళ్లపల్లి శ్రీనివాస్ అని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ కొనియాడారు. కీర్తి చక్ర పందిళ్లపల్లి శ్రీనివాస్ 70వ జన్మదిన జ్ఞాపిక సభ ప్రభుత్వ అటానమస్ కళాశాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెమినార్ హాల్లో పూర్వ విద్యార్థుల సంఘ ఆధ్వర్యంలో ఆయన కుటుంబ సభ్యులు, పెద్దాపురం ఫైర్ ఆఫీసర్
శ్రీహరి జగన్నాథం పర్యవేక్షణ నిర్వహించారు. మాజీ ఎంపీ ఉండవెల్లితో పాటు రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి మేడిశెట్టి తిరుమల్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ రామచంద్రరావు, ట్రైనీ డిఎఫ్ఓలు హారిక శ్రీనివాస్, పందిళ్లపల్లి సోదరి రాజ్యలక్ష్మి, పూర్వ విద్యార్థి సంఘ అధ్యక్షుడు ముళ్ల మాధవ్ తదితరులు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు. పందిళ్లపల్లి అటానమస్ కళాశాల పూర్వ విద్యార్థి కావడం గర్వకారణంగా పేర్కొన్నారు. పారామిలిటరీ బలగాలు కూడా ఏమీ చేయలేని నరకాసురుడు వీరప్పన్ను ఆయన ఎదిరించి ప్రాణాలర్పించిన తీరు దేశానికి గర్వకారణమని అందరూ గుర్తుంచుకోవాలని కోరారు. టిష్యూ కల్చర్ ల్యాబ్కు పందిళ్లపల్లి శ్రీనివాస్ పేరు పెడతామని ప్రిన్సిపల్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బాటనీ హెడ్ శ్రీనివాసరావు, ఎస్కేవిటీ తెలుగు అధ్యాపకులు పిబివి సంజీవరావు, పలువురు అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఒక మనిషి వాడు చంపేస్తే వాడిని పోలీసులు ఏం చేయరా? గ్రామాల్లో ఏమి చేయవా? ఈ దేశంలో ఏమి చేయలేకపోయిందా? పారామిలిటరీ ఫోర్సెస్ పంపారు వేలప్పల కోసం, వాళ్ళు ఏమి చేయలేకపోయారు. ఎందుకంటే ఎవరి ఇంట్లో దాక్కుంటుందో తెలియదు. 10-15 గ్రామాల్లో ఎవరి ఇంట్లో అయినా సరే వాడిని దేవుడి కింద చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు డబ్బులు అవసరం వస్తే ఇస్తాడు, వాళ్ళని కాపాడుతుంటాడు. ఎదురు తిరిగిన వాడిని వాళ్ళందరూ ఎదురుకుండానే చంపేస్తుంటాడు. ఒక క్రూరమైన నీచమైన మనస్తత్వం మనం చూడండి. నరకాసురుడు, బకాసురుడు, హిడింబాసురుడు, రాక్షసుల గురించి చెప్తుంటారు. అలాంటి ఒక రాక్షసుడిని ఒక మామూలు ఆఫీసులో, కెరియర్ ఓరియంటెడ్ ఆఫీసులో మామూలు మనిషి అక్కడ తీసుకున్న చిన్న నిర్ణయం ఈవేళ మనందరం కూడా అతను జ్ఞాపకం తెచ్చుకునే స్థాయికి తీసుకుంటాం. మీరు కూడా నేను చెప్పేది ఏంటంటే వర్ధంతి ఉత్సవాలు జరపడానికి కారణం ఏంటంటే మీలాంటి యువతులు యువకులందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి సమాజానికి మనం ఎంత ఇవ్వగలమో అంత ఇవ్వాలని ఆ ఉద్దేశంతోనే మేము కూడా ప్రతి సంవత్సరం ఇవి ఇలా జరిపించాలి. బాటనీ అంటే బిఎస్సి బాటనీ, బిఎస్సి ఆర్గానిక్ ఫార్మింగ్ అని 2 కోర్సులు రన్ చేస్తున్నాం. అలాగే ఎంఎస్సి బాటనీ కూడా మన కాలేజ్లో ఉంది. సో వీటికి ఒక రీసెర్చ్ ల్యాబొరేటరీ మనము టిష్యూ కల్చర్ రీసెర్చ్ ల్యాబొరేటరీ డెవలప్ చేయడానికి ఒక ప్రతిపాదన తీసుకున్నాం. ఆయనకి పందిళ్లపల్లి శ్రీనివాస్ టిష్యూ కల్చర్ ల్యాబొరేటరీ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గిరిజన సాంఘిక సంక్షేమ పాఠశాల కళాశాలలో పీఈటీ వేధిస్తున్నారని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్లో జరుగుతున్న దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా పీఈటీ తమను వేధిస్తున్నాడంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. ముఖ్యంగా పీరియడ్స్ టైంలో కావాలని వేధింపులకు గురిచేస్తున్నారని, బాత్రూంలో స్నానం చేస్తుంటే లేట్ ఎందుకు అవుతుందంటూ డోర్ పగలగొట్టి వీడియోలు తీస్తూ సైకోలాగా వ్యవహరిస్తున్నారని బాలికలు కన్నీరు పెట్టుకున్నారు. అంతేకాకుండా ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నారని, వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గిరిజన సాంఘిక సంక్షేమ పాఠశాల కళాశాలలో జోస్న పీఈటీగా విధులు నిర్వహిస్తున్నారు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న పీఈటీ రక్తం వచ్చేలా కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ప్రిన్సిపల్తో పాటు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 580 మంది విద్యార్థులు ఉన్న పాఠశాల కళాశాలలో కనీసం వసతులు కూడా లేవని వాపోతున్నారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ పోలీసులతో ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పినా వినిపించుకోలేదు. దీంతో వెంటనే పీఈటీ జోస్నను విధుల నుంచి తప్పించారు ఎంఈఓ రఘుపతి. గంటా సూర్యప్రభ చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. ఈ నెల 2వ తేదీన మంచితనం మానవత్వం మూర్తిభవించిన మహోన్నత వ్యక్తి గంటా సూర్యప్రభ స్వర్గస్థులయ్యారు. కుటుంబ సభ్యులు ఈరోజు రాజమండ్రి పిఎన్టీ కాలనీలో పెద్దకార నిర్వహించారు. పలువురు ప్రముఖులు విచ్చేసి ఆమె స్వర్గస్థులైనందుకు సంతాపం వ్యక్తం చేశారు. చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. గంటా సూర్యప్రభ, రంగారావు దంపతుల కుమారులు గంటా సునీల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
సూర్యప్రభ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, గంగిన తిరుమలరావు, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, ఉప్పలూరు సత్యనారాయణ, రవి యాదవ్, వేణు, పంతం శ్రీను, పేపర్మిల్ రాజు, అజంతా కిరణ్, బసవ, మేకా శ్రీనివాస్, గిడ్లవాణి, పిట్టా శ్రీను, శిఖరా స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. గంటా సూర్యప్రభ స్వర్గస్థులైనందుకు బీసీఎన్ త్రిబుల్-సి ఛానల్ యాజమాన్యం సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. లాడ్జి నిర్వహణ కోసం నిర్మిస్తున్న ఓ భవనం అది ప్రక్కనే ఉన్న మరో భవనంపైకి ఒరిగిపోయింది. పిఠాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పిఠాపురం పట్టణం శ్రీపాద వల్లభ మహాసంస్థానం ఎదురుగా 16 గదులతో 3 అంతస్తుల్లో లాడ్జీ కోసం నిర్మిస్తున్న ఒక భవనం దాని పక్కనే ఉన్న మరో భవనం మీదకి ఒరిగిపోయి ప్రమాదకరంగా మారింది. పక్క భవనంతో సహా చుట్టుపక్కల ఇళ్లన్నీ కూడా ఇప్పటికే దెబ్బతినడంతో ఆ ఇళ్లలో నివాసముంటున్న వారంతా ఆ భవనం ఏ సమయంలో కూలిపోతుందోనని ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. భారీగా ప్రమాదం తలెత్తే పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయని ఏ ఒక్క అధికారి కూడా కనీసం వచ్చి పలకరించిన పాపాన్ని పోలేదని పరిసర ప్రాంతాల వారు ఆరోపిస్తున్నారు. భారీ ప్రమాదం జరగకుండా ఆపాలని ఆ ప్రాంత ప్రజలు, స్థానికులు వేడుకుంటున్నారు. ఘోరాలు ఉన్నాయండి ఇక్కడ. ఇంతకన్నా ఘోరాలు ఉన్నాయి. ఒక బిల్డింగ్ చూపిస్తాను. కడియం మండలం బుర్రిలంక శ్రీ లక్ష్మీరత్న గణపతి ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. కడియం మండలం బుర్రిలంక శ్రీ లక్ష్మీరత్న గణపతి ఆలయంలో కమిటీ పర్యవేక్షణలో భాగవతుల వేణుశర్మ మంత్రోచ్చల మధ్య గణపతికి గరిక పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మహిళలతో పాటు విద్యార్థులు పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఈ నెల 21వ తేదీ మహా అన్న సమారాధన జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కాతేరు గ్రామం శాంతినగర్లో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాతేరు గ్రామం శాంతినగర్లో వినాయక చవితి సందర్భంగా వల్లభ గణపతి శరన్నవరాత్రిలో భాగంగా 5వ రోజు దీపాలంకరణ సేవ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుర్గాప్రసాద్, విజయలక్ష్మి, కమిటీ సభ్యులు సూర్య, అడబాల, శివ, వీరబాబు, రూపేష్, సతీష్, సత్యస్వరూప్ తదితరులు సహకరించారు. రాజమండ్రి లలితానగర్ 1వ వీధిలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. లలితానగర్ 1వ వీధిలో బాల వినాయక మండపంలో 4వ రోజు చవితి వేడుకలు వైభవంగా నిర్వహించారు. దోడల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాగు, బాపిరాజు, ఎల్వి ప్రసాద్, హర్నాథ్, మాస్టర్ ఈశ్వరరావు, వెంకన్న, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో జాహ్నవి కోలాటం వారి బృందంతో ప్రత్యేకంగా కోలాట నిర్వహించారు. భక్తులు గణపతిని దర్శించుకుని కోలాటాన్ని వీక్షించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు విజయవాడ వరద బాధితుల సహాయార్థం చీరలు, దుప్పట్లు, వంట సామాగ్రి వాహనంలో పంపించారు. రాజమండ్రి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు వరద బాధితుల సహాయం కోసం దుప్పట్లు, చీరలు, ఇతర సామాన్లు 3 లక్షల రూపాయల విలువైన సామాగ్రిని వాహనంలో విజయవాడకు తరలించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రవిచంద్రన్, జిల్లా గవర్నర్ ప్రవీణ్ కుమార్, బోడా ప్రకాష్, సింగకొల్లి కరుణ్ కుమార్, మానేపల్లి రమేష్, ప్రశాంత్, రాఘవ, శ్రీనివాస్, రాజేష్, ప్రసాద్, వేదరాజు తదితరులు పాల్గొన్నారు. 3 లక్షల రూపాయలు ఈ ప్రాజెక్టుకి అయిన ఖర్చు అయితే మాకు 3 లక్షల రూపాయలు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడానండి వినియోగపరిచారండి. మాకు అదే రకంగా మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి పక్క జిల్లా అయినటువంటి మా కొవ్వూరులో కూడా వాళ్ళు 10 బిస్కెట్ల కార్టూన్స్ ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గరకు వచ్చి కొంచెం తీసుకుని వాటిని కూడా సర్వీస్ చేయాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగిందండి. దీనికి మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న మా ప్రకాష్ గారికి, కరుణ్ కుమార్ గారికి, రమేష్ గారికి, ప్రతి క్లబ్లోని సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియ. రాజమండ్రి స్థానిక 23వ వార్డు నందివాడ వారి వీధిలో గణపతికి పలువురు ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 23వ వార్డు నందివాడ వారి వీధిలో శ్రీ వజ్రగణపతి ఆలయం మందిరం లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు, శ్రీ సాయి గణేష్ ఫ్రెండ్ సర్కిల్ 23వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని లక్ష్మీ గణపతి స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. పొత్తూరు ఎత్రా సంపత్ కుమార్, రేణుక, వారి కుమారుడు వెంకట సత్యనారాయణ, సుమా దంపతులు స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద ఎత్తున హాజరై కళ్యాణాన్ని తిలకించి పులకించారు. స్థానిక పెద్దలు, నగర ప్రముఖులు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, వైసీపీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ గూడూరు రాధికా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉదయం ఎలమర్త చిరంజీవి, నాగమహాలక్ష్మి దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు చందాసత్రం మాజీ చైర్మన్ మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, పొత్తూరు యత్రా సంపత్ కుమార్, సిరిదేదండ్ర వెంకటేశ్వరరావు, కనమర్లపూడి చంద్రకాంత్, మారడుగుల సుబ్బయ్య, పేరూరు మహేంద్రనాథ్, వానపల్లి మురళీకృష్ణ, నంబూరి కృష్ణ చైతన్య, సోమిశెట్టి భీమేశ్వరరావు, జ్యోతిరావు విఠలమూరి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి శ్రీరామ్ నగర్ శ్రీ 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 సంకటహర వరసిద్ధి విఘ్నేశ్వర ఆలయంలో నవరాత్రి మహోత్సవాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీరామ్ నగర్లో సంకటహర వరసిద్ధి విఘ్నేశ్వర ఆలయంలో చవితి నవరాత్రుల సందర్భంగా సిఎంఆర్ షాపింగ్ మాల్ కోటకుమ్మం 93.5 రెడ్ ఎఫ్ఎం వారి సౌజన్యంతో ఆలయ ధర్మకర్త గమ్యకృష్ణ సహకారంతో విఘ్నేశ్వరుడికి 25 కేజీల లడ్డూలు సమర్పించారు. ఈ సందర్భంగా సిఎంఆర్ 93.5 రెడ్ ఎఫ్ఎం సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి లడ్డూ సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మురళీకృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు మల్లె వెంకటరాజు, వానపల్లి శ్రీనివాస్, సిహెచ్ సతీష్, అంజీ, అప్పల్రాజు, కొండబాబు, ఆర్ పుష్ప, సావిత్రి, డి బాల, ఎం అనిత, చిలకల వీరమ్మ, సత్యవాణి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నాలం భీమరాజు వీధి శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నాలం భీమరాజు వీధిలో సిద్ధిలక్ష్మీ గణపతి స్వామి దేవస్థానంలో నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మాటూరి సిద్ధార్థ స్వామి దంపతులు, శెట్టి జగదీష్ నాగమణి దంపతులు, మద్ది వెంకట శివప్రసాద్, సత్యవాణి దంపతులు గణపతి కళ్యాణం నిర్వహించారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కోర్మదాసు ప్రభాకర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో 22వ వార్డు మాజీ కార్పొరేటర్ మాటూరు రంగారావు, 22వ వార్డు ఇన్ఛార్జ్ రాజమండ్రి తెలుగుదేశం పార్టీ కోశాధికారి శెట్టి జగదీష్, సిద్ధి లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ మాటూరు సిద్ధార్థ, మద్ది నారాయణరావు, గ్రంథి బ్రహ్మానందం, కొత్త జానకిరాం, నల్లం ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. नरकांतु उत्तीर्या गौरीलोके विष्णुलोके लक्ष्मीलोके वैकुंठलोके. ఈ నెల 28వ తేదీన గోకవరం బస్టాండ్ వద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకుడు కోరుకొండ చిరంజీవి పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి,
భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజమండ్రికి విచ్చేసి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 28వ తేదీన పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్సీ/ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకులు వెల్లడించారు. ఈ మేరకు గోకవరం బస్టాండ్ వద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ/ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకుడు కోరుకొండ చిరంజీవి ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కోరుకొండ చిరంజీవితో పాటు తాళ్లూరు బాబు రాజేంద్ర ప్రసాద్, కప్పల వెలుకుమార్లు మాట్లాడారు. 1944వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన బిఆర్ అంబేద్కర్ బ్రిటిష్ కౌన్సిల్ మెంబర్ కార్మిక హోదాలో రాజమండ్రిలో పర్యటించడం గర్వకారణంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆనాటి మున్సిపల్ కౌన్సిల్ పౌర సన్మానం చేసిందని గుర్తు చేశారు. అంబేద్కర్ను లాయర్స్ కాస్మో క్లబ్లో ఘనంగా సన్మానించారని తెలిపారు. తొలి దళిత కవి కుసుమ ధర్మన్న, జాలా రంగస్వామి, ఈలివాడపల్లి తదితరులు అంబేద్కర్ని ఇక్కడికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహం వద్ద 28వ తేదీన పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పద్మభూషణ్ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు గొర్రం జాషువా 129వ జయంతి వేడుకలు నిర్వహించడానికి నిర్ణయించినట్లు తెలిపారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ/ఎస్టీ సంఘాల నాయకులు నీలాపు వెంకటేశ్వరరావు, ముచాల పెద్దబాబు, దారా యేసురత్నం, తురకల నిర్మల, మర్రి దుర్గా శ్రీనివాస్, బొర్రా చిన్ని, తాళ్లూరు విజయ్ కుమార్, మోతా నాగలక్ష్మి, అద్దరపు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడో కుగ్రామంలో ఉన్నటువంటి మన రాజమండ్రిని ఒకరోజు ఉండడం అన్నది ఈ రాజమండ్రి ప్రజానీకానికి ఒక అదృష్టంగా భావిస్తూ ఆయన 28వ తారీఖు సెప్టెంబర్ 1944వ సంవత్సరంలో ఎక్కడైతే స్టాచ్యూ ఉందో ఆ రూట్లోనే ఆయన నడిచి వెళ్ళడం జరిగింది. అప్పుడున్నటువంటి కుసుమ ధర్మన్న గారు, జాలా రంగస్వామి గారు, నందలాల హరి గారు, ఈలవాడపల్లి గారు ఆయన్ని ఒక సంవత్సరం పాటు బ్రతిమలాడి తీసుకురావడం జరిగింది అనేది మీకు తెలియజేస్తున్నాం. మన గుర్రం జాషువా గారు జయంతి కూడా 129వ జయంతి. ఆ రోజుకు కూడా ఆ రెండు కలిపి చేయాలని కమిటీ నిర్ణయించబడ్డది. ఆయన కోట్లింగాలపేటలో 5 సంవత్సరాలు నివసించారు. ఆయన కవిత్వం ద్వారా గబ్బిలం విప్లవాత్మకమైన సమాజ మార్పు కోసం, సమాజంలో అసమానతల కోసం పోరాడిన వ్యక్తి మన గుర్రం జాషువా గారు. ఆయన జయంతి కూడా ఘనంగా జరపాలనుకుంటున్నాం ఆ రోజున. కాబట్టి మీరు అందరూ కూడా ప్రజలందరూ రాయుడుపాకల గ్రామంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. రాయుడుపాకల గ్రామంలో వరసిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూల విరాట్కు అర్చనలు, విశేష అలంకరణలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్లమిల్లి వెంకటబాబు, నల్లమిల్లి శ్రీను, అల్లాడి చెంచారావు, సుంకర్ రాయుడు, అల్లాడి వీరగణేష్, నల్లమిల్లి బుజ్జి, తానం రామచంద్రరావు, చిరంజీవి, వరసిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా లక్ష్మీ గణపతి హోమం రామచంద్రరావు, భవానీ దంపతులు, సత్సాయిరాం, సాయమాది దంపతులు జరిపించారు. రాజమండ్రి వివర్స్ కాలనీలో గణపతి నవరాత్రి మహోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. 43వ డివిజన్ రివర్స్ కాలనీలో అయ్యప్ప టవర్స్లో మార్సటి సత్యనారాయణ, సూర్య మాణిక్యాంప దంపతులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లలితాపారాయణ, విష్ణుశాస్త్ర పారాయణ జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కంటిపూడి శ్రీనివాస్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డివికే రామచంద్రరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అధ్యక్షులు కోణాల కృష్ణమూర్తి, వల్లూరి సత్యనారాయణ చౌదరి, త్రినాథరెడ్డి, శ్రీనివాస్, నమ్మి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వినాయక మహోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ అందరూ కూడా ఉమ్మడిగా నిర్వహిస్తుంటుంటాం. మొత్తం అన్ని ఫ్లాట్లు 12 ఫ్లాట్లు ఉన్నాయి. 12 ఫ్లాట్లు కూడా రోజు ఒకరి వైపు ప్రసాద వితరణ చేస్తుంటారు. విగ్రహం ఒక సంవత్సరం ఒక సంవత్సరంలో పెడుతుంటారు. ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా 14 సంవత్సరాలు కొనసాగిస్తున్నాం. చాలామంది చుట్టుపక్కల భక్తులంతా కూడా వచ్చి మా యొక్క ప్రసాదాలు స్వీకరించి మా అందరినీ కూడా ఆనందింపజేస్తున్నారు. ఈ విషయం తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
రాజమండ్రి జేఎన్ రోడ్ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మనవడు, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ తనయుడు జ్యోతుల అనీష్ నెహ్రూ జ్యోతుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో జేఎన్ రోడ్లో గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కోలాటం జరిగింది. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షురాలు జ్యోతుల మణి దంపతులు గణేష్ మండపాన్ని సందర్శించి గణనాథం దర్శించుకున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఆయురారోగ్యాలతో తొలతూగాలని ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నట్లు అనీష్ నెహ్రూ తెలిపారు. రాజమండ్రి కంబాల్ చెరువు దండి మార్చ్ సెంటర్ సత్యం ఆటో స్టాండ్ వద్ద వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక కంబాల్ చెరువు స్వతంత్ర ఆటో స్టాండ్ దండి మార్చ్ వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విశేషంగా స్వామివారికి అర్చనలు, పూజలు, అర్చకులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు లచ్చిరెడ్డి వాసు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. గౌరవ అతిథిగా నొడగల సుధా యాదవ్ ఇచ్చేశారు. డ్రైవర్స్ అండ్ ఓనర్స్ స్వతంత్ర ఆటో స్టాండ్ ఉత్సవ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. నేషనల్ అకాడమీ బొమ్మూరులో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సౌజన్యంతో రిఫ్రిజరేషన్, వాషింగ్ మిషన్ కోర్సులకు దరఖాస్తులు కోరుతున్నారు. విద్యార్హత ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్తో ఐటీఐ డిప్లొమా, బీటెక్, ఏదైనా ఇంటర్మీడియట్ డిగ్రీ చదివి ఉండాలి. వయోపరిమితి 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు. శిక్షణా కాలం 3 నెలలు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9400043887, మరొక నంబర్ 9396188639. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా నైపుణ్య కళాశాల సమన్వయకర్త డాక్టర్ అలమరాజు శ్రీరామచంద్రమూర్తి ఒక ప్రకటన విడుదల చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రీడల్లో రాణిస్తేనే క్రీడాకారులకు ఉన్నత భవిష్యత్తు. రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఘనంగా ముగిసిన 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డెక్కిన విద్యార్థినులు. వేధింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. పక్కకు ఒరిగిన నిర్మాణంలో ఉన్న భవనం. భయాందోళనలో పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థాన పరిసర ప్రాంత వాసులు. గోదావరి తీరంలో ఘనంగా వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు. ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్న భక్తులు. సమాప్తం. నమస్కారం.